కౌశలం పథకం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో గ్రీన్ టెక్ సంస్థ నిర్వహించిన జాబ్ మేళాకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 800 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 90% మంది ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి డోలా తెలిపారు. కౌశలం పథకం ద్వారా ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి స్వామి తెలిపారు. కౌశలం ద్వారా ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆలోచన చేసినప్పుడు ఐటీఐ, డిప్లొమా లాంటి కోర్సులు చదివినటువంటి వాళ్ళు 27 లక్షల మంది ఉన్నారని గమనించిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, స్వర్ణగ్రామం డిపార్ట్మెంట్ కలిసి కౌశలం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అసెస్మెంట్ చేసి వాళ్ళందరికీ ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలతోటి అనుసంధానం చేసుకోవటం, ఇంటర్వ్యూలు కండక్ట్ చేయటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కౌశలం ద్వారా 10,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా స్వర్ణగ్రామంలో రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఆ సంఖ్యను బేస్ చేసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని ఎన్రోల్ చేసుకొని ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటున్నాం.